మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో అప్పటి ఆర్టీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఉదయం తిరుపతిలోని ఇంట్లో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పద్మావతిపురంలోని సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత చిత్తూరు కోర్టుకు తరలించారు. గత ఏడాది జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టరేట్లో జరిగిన దస్త్రాల దహనం కేసులో మురళి A2 నిందితుడిగా ఉన్నారు. 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లి ఆర్టీఓగా పనిచేశారు. దస్త్రాల దహనం కేసులో మురళికి ఈ ఏడాది జూన్ 2న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ రద్దవడంతో ఆయన అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 118 మంది సాక్షులను విచారించామని సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం అనుకోకుండా జరగలేదని, విద్యుత్తు, అగ్నిమాపక, ఫోరెన్సిక్ విభాగాలు నివేదికలు ఇచ్చాయని తెలిపారు. ఫైల్స్ తగలబెట్టేందుకు దహన పదార్థాలు ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో మదనపల్లె ఆర్డీఓ ఆఫీసులో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ జి గౌతమ్ తేజ్ A1 కాగా, మురళి A2, మదనపల్లి వాసి మాధవరావు A3, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు బి ముని తుకారం A4గా ఉన్నారని, వీరందరినీ అరెస్ట్ చేశామని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ కేసులో మనం ఎక్స్ఆర్డీఓ మురళీ గారిని రాత్రి అరెస్ట్ చేశాము. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్, ఇవన్నీ. అది బెయిల్, ఇంట్రీమ్ బెయిల్ అండి. ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మేము కౌంటర్ వేశాము. దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు. ఆ మురళీ గారు వేసిన పిటిషన్ డిస్మిస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం. ఇప్పుడు రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుపోతాం. చిత్తూరు సిఐడి కోర్టు. నమస్కారం. సారీ ఫైల్ దగ్గర కేసు సంబంధించి ఏం చెప్పలేదు. మీరు పదండి, నేను అయ్యోలో ఉంటాను. చెప్పు అయ్యో చెప్తాను. నేనేం చెప్పేది ఉండదు.